ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దసరా బ్రహ్మోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి సేవలు, అటు తిరుమల తిరుపతి కొండ మీద బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దసరా సెలవుల్లో మా అబ్బాయి ఇంటికి వచ్చాడు. అబ్బాయిని తీసుకొని తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఏదో ఒక వాహన సేవను చూడాలని అనిపించింది. వెంకటగిరి మీదుగా పోతే వెంకటగిరిలో అమ్మవారిని కూడా చూసినట్టుంటుందని అనుకున్నాము. తెల్లవారుజామునే లేచి బయలుదేరడం జరిగింది. పూజ చేసుకొని ఇంటిలో అమ్మవారికి పెట్టుకొని బయలుదేరాము. దారిలో వెంకటగిరిలో ఆగి అమ్మవారిని చూడడం జరిగింది. ఆ యొక్క ప్రకృతి ఒడిలో నుంచి మెల్లమెల్లగా ఆ తెల్లవారుతుంటే మెల్లమెల్లగా మేము ఆ ప్రకృతి ఒడిలో ప్రయాణం సాగిస్తూ బయలుదేరాము. చుట్టుపక్కలంతా మంచి నిమ్మ తోటలు, మామిడి తోటలు, ఎంతో రమణీయంగా ఉన్నది ప్రకృతి. మనం టౌన్లలో ఉండి ఇలా ప్రయాణం చేస్తూ పొలాల మధ్య, తోటల మధ్య పోతూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండి. ఆ గాలి, ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనం చూస్తే కానీ, అనుభవిస్తే కానీ అది మనకు మనసుకు రాదు. చిన్నగా మాకు వెంకటగిరి దగ్గర పడుతుంది. వెంకటగిరికి పోతున్నాము ఇప్పుడు. అదిగో అమ్మవారి యొక్క దర్శనానికి రెడీ అయ్యాము. ఏమండి, ఇప్పుడు దాకా ప్రకృతి చూశారు కదా. అలనాటి ఎప్పుడో పురాతనమైన 50 సంవత్సరాల కిందటి పురాతనమైన ఇల్లు, పక్కనే శీతలాంబ యంత్రం ఉంది. ఎంతో అద్భుతంగా ఉందండి. వెంకటగిరిలో ప్రవేశించాము. వెంకటగిరిలో ప్రవేశిస్తూనే మా అబ్బాయి, ఏందమ్మా ఇది, చాలా బాగుంది పెద్ద కోట అంటే, నేను వెంకటగిరి రాజావారి కోట నాయనా అని చెప్పాను. లోపలికి ఎంటర్ ఇవ్వలేదు. అంటే ముందుగా మేము ఎవరి చేతనా చెప్పించి అడిగుంటే పంపించుండేవాళ్ళేమో. చూడండి కోట వైభవం. అక్కడ వాచ్మెన్ కూర్చోన్నాడు, పచ్చ చొక్కా వేసుకొని ఒక ఆయన. పెద్ద పెద్ద తలుపులు, మండువ, కొన్ని రిపేర్లు కూడా జరుగుతున్నాయి. మనం పర్మిషన్ అడిగితే ముందుగానే పంపించేవాళ్ళేమో. అదంతా చూసుకుంటూ వచ్చాము. కోట ఎదురుగా ఆనాటి రాజుగారు, సాయి చంద్ర ముందులు ఉన్నటువంటి రాజుగారు ఉన్నారు. యలమరాజులు అంట వాళ్ళు ఆ రోజుల్లో. భవంతి చూడండి ఎలా ఉందో, ఎంత పురాతనమైన, ఎంత గట్టిగా ఉందో, ఎలా ఉందో చూడండి, ఎంత వైభవంగా. ఒకప్పుడు ఆ వీధిలో ఎలాంటి దుకాణాలు కానీ, ఎలాంటి గృహాలు కానీ, ఎవరి ఇల్లు కానీ అక్కడ ఉండేటివి కాదు. నేను నా చిన్నప్పుడు చాలాసార్లు అక్కడ ఉండేటటువంటి అమ్మవారు, పోలేరు అమ్మవారి దగ్గరికి జాతర కోసం వెళ్ళాను. అది మా పిన్నమ్మ గారు ఊరేను. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. కానీ అక్కడ నేను వెళ్ళినప్పుడు అదంతా ఊరికనే ఆ టయానికి పెట్టేటటువంటి సంత బజార్లే ఉండేది. ఇప్పుడు ఎంతో వైభవంగా అమ్మవారికి ఆర్చిలాగా, గుడిలాగా అన్నీ కట్టారు. నేను అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అమ్మవారి గుడికి పరకామణి సేవకు పోతూ ఉంటాను. పూజారి గారిని అడిగి మా అబ్బాయికి తాకేటటువంటి దర్శనం అడిగాను. ఆయన ఒప్పుకున్నారు. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకొని మాకు గాజులు, కుంకుమ, పూజ అన్నీ ఇచ్చారు, పూలతో సహా. మా అబ్బాయిని తాకనిచ్చాడు. దాని తర్వాత మేము తాకి ఎంతో ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో. ఆనాటి రాజులు ఆ వెంకటగిరిలో కలరా వచ్చినప్పుడు 7 దగ్గరల యజ్ఞం చేసి, యాగాలు చేసి, 7 మూలలలో 7 యొక్క రాళ్లను స్థాపించడం జరిగిందట. అందులో ఇది ఒకటి. ఆ యొక్క రాజుగారి యొక్క భవంతి పక్కనే ఉన్నది. దానికే అమ్మవారిలాగా పోలేరమ్మ జాతరప్పుడు అమ్మవారు అక్కడే విడిది చేస్తారు, అక్కడే జాతర చేస్తారు. మొన్న ఈ మధ్య జరిగింది, మీరంతా వీడియోల్లో చూసుంటారు.
ఎంతో అద్భుతమైనటువంటి జాతర అది. ప్రపంచంలోనే పేరుగాంచింది. ఆ గ్రామాలలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఈ జాతర సమయంలో ఎక్కడున్నా కూడా జాతరకు వస్తూ ఉంటారు. ఉద్యోగాలు రాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు, స్థలాలు లేని వాళ్ళు, పొలాల వాళ్ళు అందరూ అమ్మవారికి మొక్కుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి దయగల తల్లి మన వెంకటగిరిలో వెలుస్తుంది. ఆమెని అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మాకు కూడా ఆ రోజు ఆ భాగ్యం జరిగింది. మా అబ్బాయికి కూడా ఆ భాగ్యం కలిగినందుకు అమ్మవారిని శతదా అమ్మవారికి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. చూడండి, అక్కడ పక్కనే అంబలి ప్రసాదం ఇస్తున్నారు. అది కూడా స్వీకరించాం అడిగి తీసుకొని. తర్వాత తిరుమలకి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ తిరుపతి కదండి, మన భారతదేశ జెండా చూడండి ఎలా ఎగురుతుందో, మమ్మల్ని ఆహ్వానిస్తుందండి రమ్మని. అలా తిరుమల కొండలు చూసుకుంటూ ప్రకృతి చూస్తూ మేము తిరుపతిలోకి ఎంటర్ అయ్యామండి. హైవే మీద నుంచి మెల్లగా అలాగా దిగుతూ రెండవ అమ్మవారిని కూడా చూద్దాం అనిపించిందండి. అక్కడికి వెళ్తూనే అమ్మలకన్నా అమ్మ అయినటువంటి మన అలివేలు మంగమ్మ పద్మావతీ దేవిని చూడడానికి అలివేలు మంగాపురం, అదేనండి తిరుచానూరు కూడా అంటాం మనం. ఆ తిరుచానూరుకి బయలుదేరడం జరిగింది. తిరుచానూరులో అమ్మవారిని చూసుకొని మళ్ళా తిరుమల యొక్క టోల్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. టోల్ గేట్ దగ్గర నుంచి చెక్కింగ్ అన్నీ చేసుకొని అలా తిరుమల కొండను ఒకసారి దర్శించుకొని దండం పెట్టుకొని ఎంటర్ అయినామండి. చూడండి ఎలా అలంకరించున్నారో బ్రహ్మోత్సవాలకి. నభూతో నభవిష్యతి, దేవతలందరూ అక్కడే తిరుగుతున్నారా అనిపించేటట్టు ఆ దేవేంద్రుడు, విష్ణుమూర్తి, ఏనుగులు అబ్బబ్బబ్బ ఐరావతాల్లాగా అవి మనల్ని ఆహ్వానిస్తున్నట్టున్నాయండి. ఎంత బాగున్నదో. ఒక్కసారి శరీరంలో కొత్త యొక్క ఉత్తేజం వచ్చినట్టు అయిందండి మాకు. ఎందుకంటే ఆ వాతావరణం విష్ణు ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి మనం ఆ వైకుంఠంలో ప్రవేశించాం కదండి. ఆ యొక్క శక్తి మనకు అప్పుడే భగవంతుడు ప్రసాదించాడు. ఎంతో నీరసంగా అనారోగ్యంగా ఉన్నటువంటి మాకు ఎంతో ఉత్తేజం వచ్చింది. స్వామిని చూడకపోయినా కూడా ఆ స్థలంలో అడుగు పెట్టడమే మాకు ఆనందంగా కనిపించింది. చూడండి ఎంతటి శ్రీతీర్థమో. అదే మనం చెప్తూ ఉంటారు, బ్రహ్మలోకంలో ఉండేటటువంటి, విష్ణులోకంలో ఉండేటటువంటి సర్వతీర్థాలన్నీ ఉండేటటువంటి ఆ యొక్క కోనేరు చూడండి. దాన్ని ఏమంటారంటే మీకు తెలుసు, లోపల ఆయన విష్ణు చక్రం ఉన్నది. దానికే రేపు చక్రస్నానం అని చేయిస్తారు. చక్రాళ్వారు అంటారు ఆయన్ని. ఆ కోనేరులో చూడండి ఎలా ఉన్నదో. అది కోనేరు అనకూడదండి, తీర్థం అనాలి. సకల తీర్థాలు దాంట్లో ఉంటాయంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరిగా దాంట్లో స్నానం చేయండి. పక్కనే ఉన్నటువంటి వరాహస్వామిని దర్శించుకోండి. ఆయన ఆ స్థలానికి యొక్క అధిపతి. వెంకటేశ్వర స్వామికి ఆ స్థలం ఇచ్చినటువంటి మహానుభావుడు వరాహస్వామి. చూడండి విచిత్రం, ఒకే కాలంలో రెండు అరుదైనటువంటి అవతారాలు, ఒకటి వరాహవతారం, రెండు వెంకటేశ్వర అవతారం. రెండు అవతారాలను మనం ఆ యొక్క తిరుమలలో దర్శించుకోవచ్చు. చూడండి తేరు చూడండి. మేము వెళ్ళేటప్పటికి అంతా దాన్ని అలంకరిస్తూ ఉన్నారండి, మరుసటి రోజు తేరుని. కానీ మాకు ఉండే టైం లేదు, చూసే టైం లేదు. కాబట్టి ఆ రోజు రాత్రి చంద్రప్రభ వాహనాన్ని మాత్రం దర్శించుకున్నాము. చూడండి అలంకారం ఎలా ఉన్నదో, ఎంత వైభవంగా ఉన్నాడో. ఆయన స్వామి కూర్చోవడం చూడండి ఎలా ఉన్నాడో ఆదిశేషుడి మీద. స్వామికి వర్షం వస్తుందేమోనని గొడుగండి. మనం వర్షాకాలంలో సంకలో గొడుగు పెట్టుకోబోయినట్టు స్వామివారికి ఇది ఒక గొడుగు అండి, గుడారం అంటారు. స్వామివారు వర్షం వచ్చుతాన్ని దీన్ని పైకెత్తి స్వామివారి మీద వర్షం పడకుండా పెడుతుంటారండి. చూడండి ఆ భక్తులు ఎలా ఆనందోత్సాహాలతోటి తమ యొక్క గృహం కానీ ఏమి గుర్తు చేసుకోకుండా ఎంతో ఆనందంగా ఆ ప్రాంతంలో చూస్తూ విష్ణులోకంలో అడుగుపెట్టి దేవతల్లాగా తిరుగుతున్నారండి. దేవతలు కూడా మనతోటే మారు రూపంలో, సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు అని అంటారండి. చూడండి ఎలా ఉన్నదో. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఉత్సవం చూసారా అండి? చూడకపోతే ఒకసారి బ్రహ్మోత్సవాలకు వచ్చి తప్పకుండా చూడండి, చూసి తరించండి కూడా. చూడండి ఎలా ఉన్నారు భక్తులు. వాళ్ళు భక్తులు కాదండి, వైకుంఠంలో ఉన్నటువంటి ఆనాటి సేవకులండి వాళ్ళంతా.
వారే భగవంతుడిని చూడడానికి మళ్ళా వచ్చారు. భూలోకంలో స్వామి ఎలా ఊరేగుతున్నాడు, ఎలా వైభవంగా ఉన్నాడని చూడడానికి వచ్చారండి. అదిగోండి స్వామివారికి రేపటి రథోత్సవం మీద స్వాములే పూజారులే ఇస్తారట ఆ గొడుగుని, బంగారు గొడుగుని. అది మాడవీధుల్లో ఊరేగింపు చేస్తున్నారండి. ఎంత బాగున్నదో దాని చుట్టూ చూడండి, సేవకులు ఎలా పోతున్నారో. ఏం ఆనందం అండి ఆ మాడవీధుల్లో ఆ గొడుగును పట్టుకొని. ఆహా చూడండి, గంధర్వులంతా దేవతలంతా గానంతో, నాట్యంతో, నృత్య గాన సంగీతాలతోటి స్వామికి ఊరేగింపు ఆహ్వానం పలుకుతున్నారండి. చూడండి అష్టదేవతల్లాగా అలంకారాలు. ఆహా ఎంత మనోహరంగా ఉందో, కంటికి ఎంత ఇంపుగా ఉందో. నిజంగా వైకుంఠంలో ఉన్నామా, దేవతలంతా అక్కడ వచ్చారా అనిపించేటట్టుంది కదండి. చూడండి ఎంత బాగున్నదో. చూడండి చిన్న పిల్లలు రాధాకృష్ణుల వేషంలోను, నెమలి మయూర అలంకారాలతో ఎంతో అద్భుతంగా వారికి వచ్చినటువంటి నృత్య కళా విన్యాసాలన్నీ స్వామి ముందర ప్రదర్శించాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారండి. నిజంగా అదృష్టం కదండి. చూడండి కేరళ కళాకారులు, మహారాష్ట్ర కళాకారులు ఎంతో వైభవంగా అలంకరించుకొని స్వామి ముందర ప్రదర్శించాలని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా శ్రమకు ఓర్చి ఎన్నో కష్టాలకైనా ఓర్చి స్వామి ముందర ఈ నృత్యం ప్రదర్శించాలని వచ్చినటువంటి కళాకారులని మీరు కూడా మనసా వాచ ఆశీర్వదించండి. చూడండి మధ్య మధ్యలో శ్రీవారి సేవకులు ఉన్నారు. శ్రీవారి సేవకులంటే భక్తులందరికీ, స్వామి భక్తులందరికీ సేవ చేసేటటువంటి సేవకులండి. వాళ్ళు సేవ చేయడమే, భక్తులకు సేవ చేయడమే స్వామికి సేవ చేసినట్టుగా భావించడమే శ్రీవారి సేవ. ఇదొక అద్భుత అవకాశం. తిరుమలలో 7 రోజులుండి మన భక్తులకంతా సేవ చేస్తుంటారండి. వీళ్ళంతా అన్నదానంలోను, మాడవీధుల్లోనూ, ఇతర ప్రాంతాల్లో అంతా క్యూ లైన్లలోనూ మొత్తం సేవ చేస్తుంటారండి. చూడండి ఎలా అలంకరించుకొని ఎలా ఉన్నారో, నాట్యానికి రెడీ అవుతున్నారండి. అందరూ స్వామి వస్తున్నారండి, బయలుదేరుతున్నారండి. అక్కడ శివపార్వతుల్లాగా ఉన్నారండి ఇద్దరు. చూడండి నభూతో నభవిష్యతి. స్వామివారి సేవలో శివపార్వతులు కైలాసం నుంచి వైకుంఠానికి వచ్చారా అన్నట్లుగా ఉందండి. ఎంత బాగున్నారు. ఆహా ఈ మహారాష్ట్ర నృత్యకారులు చూడండి, తలపాగాలు కట్టి చూసారా శివపార్వతులు ఎలా ఉన్నారు. సాక్షాత్తు శివుడు పార్వతి దిగి ఆ యొక్క వైకుంఠవాసుని యొక్క విలాసాలు చూడడానికి, బ్రహ్మోత్సవం చూడడానికి వచ్చారండి. ఎంత బాగున్నారు. ఆహా ఏమి భక్తి పారవశ్యం జనాలు. ఏమి భక్తులండి, ఏమి భక్తి, ఏమి భక్తి. ఆ భక్తిని చూస్తే ఎలా ఉంటుందయా అంటే ఇది నభూతో నభవిష్యత్. ఇంకా మనం చూడలేమో చూడగలమో మనకు తెలియదు. చూడండి ఆ కళాకారుల యొక్క విన్యాసాలు. ఆహాహా చిన్న పిల్లలు ఎంత ముద్దుగా అలంకరించుకొని స్వామి ముందర ప్రదర్శిస్తున్నారు. ఎంత వయ్యారంగా ఆ యొక్క అడుగులకు మెల్లగా వేస్తూ నృత్యగాన కీర్తనలతోటి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కలియుగంలో నామ సంకీర్తనతోటే వైకుంఠ ప్రాప్తి వస్తుందంటారండి. అలాగే ఒక త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు తపస్సు ముఖ్యం అంటారు. కలియుగంలో నామం, సంకీర్తనం, నృత్యం, గేయం, పూజ, తీర్థం వీటి వలన భగవంతుణ్ణి సేవించవచ్చు అంటారు. కానీ వీరు తమ నృత్యాలతోటి మంచి గానంతో భగవంతుణ్ణి, ఆ విష్ణుమూర్తిని కొనయాడుతూ ఆ కలియుగ వైకుంఠవాసుని ప్రార్థిస్తూ మాడవీధుల్లో నృత్యం చేస్తున్నారండి. ఆహా ఏమి వైభోగం, ఏమి వైభోగం. చూడండి మీరు కూడా కాస్త చూసి తరించండి. ఆహాహాహా వచ్చాడండి ఆయన వైకుంఠవాసుడు. చంద్రప్రభ వాహనంలో చిన్ని కృష్ణుడిలాగా వెన్న తింటూ ఏమండి ఏమి 2 కళ్ళు చాలవండి. పరమాత్ముడిని ప్రార్థించండి. నవనీతాన్ని తింటున్నాడండి. నవనీతం అంటే మన యొక్క కష్టాలను వెన్న రూపంలో తీసేసి తింటూ మనకు సుఖాలను ప్రసాదించాలని ఆ యొక్క భగవంతుడు చంద్రప్రభ వాహనంతో అనేక మంది పురోహితుల మధ్య పండు వెన్నెలో ఉన్నటువంటి
చంద్రుడి మీద వచ్చినటువంటి విష్ణుమూర్తిలాగా ఉన్నాడండి. అమావాస్య రోజులు వస్తున్నప్పటికి కూడా ఆ యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి ఆ అలంకారం చూస్తుంటే ఇప్పుడే చంద్రుడు భూలోకం మీదకి వచ్చాడా తిరుమల వెంకటేశ్వర స్వామి కొరకు అన్నట్టుగా ఉంది కదండి. చూడండి, స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. చూడండి ఎంత వైభవంగా ఉన్నాడో స్వామిని. 2 కళ్ళు చాలడం లేదు, తనివి తీరడం లేదు. చూడండి, హారతులు ఇచ్చినటువంటి భక్తులు ఆ యొక్క కమిటీ మెంబర్లండి. వాళ్ళు అందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. ఆమె పేరు ప్రశాంత్ రెడ్డి గారండి, నెల్లూరు వాసులు, ఎమ్మెల్యే గారు. ఎంత ఆత్రంగా ఆ ప్రసాదాన్ని పంచుతున్నారో. ప్రసాదం స్వీకరించే వాళ్ళు కూడా మాకు కాస్త స్వామివారి ప్రసాదం ఇమ్మా, మేము తరిస్తాము, మా పాపాలు పోగొట్టుకుంటామన్నట్టు ఆమె వెనకబడి మరీ ప్రసాదం తీసుకుంటున్నారండి. ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారండి. ఓం నమో వెంకటేశాయ. నాకు ఈ అదృష్టం కలిగినందుకు ఆ స్వామికి శతకోటి వందనాలు, పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఏమండి, ఇంకొకసారి చూడండి, ఆ విద్యుత్ దీపాలతోటి అలంకరించినటువంటి వైకుంఠము. ఇది పగల లేదా రాత్రి? ఆ యొక్క అలంకారం విష్ణు రూపంలోనూ మరియు దేవస్థానం చూడండి, గాలిగోపురం. భక్తులు చూడండి, ఎవరి వారి స్థలాలలో వాళ్ళు నిలబడి అంత యొక్క శ్రమను ఓర్చి కూడా స్వామి కొరకు అక్కడే నిలబడి స్వామిని చేస్తున్నారు. చూడండి, టీవీలో, ఓపెన్ టీవీలో స్వామివారి యొక్క దర్శనాలు చూపిస్తున్నారు. చూడండి, గోవిందా 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 గోవిందా. దీని తర్వాత మేము లోపలికి టెంకాయ కొట్టడానికి వెళ్ళామండి. దీపస్తంభం దగ్గర అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాము. కొబ్బరికాయ 20 రూపాయలండి. అది చాలా చిన్నగా ఉంది, కానీ ఇంతమంది జనంలో ఏదో ఒకటి ఇచ్చారు అనుకున్నాము. అదిగోండి దీపస్తంభాలు. అక్కడే మేము కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. కొబ్బరికాయ కొట్టుకొని స్వామికి మా యొక్క బాధలన్నీ విన్నవించుకోవడం, విన్నపాలు తెలియలే, విన్నవించవలే అని మేము స్వామికి చెప్పుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.